శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ నెలలో ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ తులారాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి శని చతుర్థ కేంద్రంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే రాహువు భాగ్యస్థానంలో, కేతువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మరొక ప్రధాన గ్రహమైనటువంటి గురుగ్రహం తృతీయ స్థానంలో మార్చి 12వ తారీఖు దాకా సంచరిస్తున్నాడు. మార్చి 12వ తారీఖు నుంచి తదుపరి ఈ మాసం మొత్తం కూడా మకర రాశిలో కూడా సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ తులారాశి వాళ్ళకి మిగిలిన గ్రహాలు కుజుడు తృతీయ స్థానంలో, శుక్రుడు సప్తమ స్థానంలో, రవి 6వ రాశి అయినటువంటి మీనరాశిలో సంచరించటం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఈ గ్రహస్థితులను బట్టి పరిశీలించి చూసినట్లయితే తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువ భాగం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే ఈ మాసంలో కొన్ని రంగాల వాళ్ళకి వ్యతిరేకమైన ఫలితాలు, మిగిలిన రంగాల వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అవేంటనేటువంటిది కూలంకషంగా తెలుసుకుందాం. ఈ మాసంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు సూచించబడుతున్నాయి. వీసా, గ్రీన్ కార్డు వంటి, పాస్పోర్ట్ వంటివి మొదటి ప్రయత్నంలో చక్కగా వీళ్ళకి సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసంలో మంచి లాభాలు గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి యోగ్యమైన కాలం, క్యాంపస్ సెలక్షన్స్లోనే జాబ్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి కొద్దిపాటి ప్రతికూలమైన మాసంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఎన్జిఓలకి, టీచర్స్కి అత్యంత గడ్డు కాలంగా ఈ మాసం గోచరిస్తోంది. వాళ్ళకి తెలియకుండానే అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవడం, నిందలు పడటం, ఇబ్బందులు పడటం అనేటువంటి అంశం ఈ మాసంలో తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది. అలాగే తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ మాసంలో అత్యంత గడ్డు కాలంగా గోచరిస్తోంది. ఎవరైతే కోర్టు కేసుల్లో ఉంటారో, అవినీతి ఆరోపణల్లో ఉంటారో వాళ్ళు చట్టపరంగా అనేక రకాలైనటువంటి చిక్కులని ఎదుర్కొనేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక మిగిలిన రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అత్యంత అనుకూలమైన కాలం, వ్యాపార అభివృద్ధి చేసుకోగలుగుతారు. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్కి అత్యంత శుభకరమైనటువంటి మాసంగా ఈ మాసం గోచరిస్తోంది. వాళ్ళ సొంత ప్రాక్టీసులు బాగా డెవలప్ చేసుకోగలుగుతారు. మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకోగలుగుతారు. ఇకపోతే పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే సైనిక శాఖ, రక్షణ శాఖలో ఉండేటువంటి వాళ్ళకి అత్యంత టెన్షన్తో కూడినటువంటి వాతావరణం గోచరిస్తోంది. ఎక్కువ శాతం విధుల్లో ఒత్తిడికి గురేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తుంది. ఇకపోతే సినీ రంగ కళాకారులకి గడ్డు కాలం, బాగా ఆడతాయి అనుకున్నటువంటి సినిమాలు బోల్తా పడటం, అలాగే ఈ పనికిరాదని పక్కన పడేసిన సినిమాలు సూపర్ హిట్ అవటం ఈ మాసంలో ప్రత్యేకంగా గోచరించేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇక ఎవరైతే టీవీ రంగంలో ఉంటారో వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం, మంచి పాత్రలు లభిస్తాయి. అలాగే ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారో వాళ్ళు ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో తులారాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి.
ఇకపోతే రైతులకి గడ్డు కాలం, పంటలకి గిట్టుబాటు ధర, అలాగే వాళ్ళు చేసేటువంటి వ్యవసాయంలో కృషి, ఇవన్నీ కూడా కన్నీరు తెప్పించేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇలా రకరకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే ఇనుము, తోళ్ళు, లెదరు, ఐరన్, ప్లాస్టిక్, స్టీలు, ఈ వ్యాపారస్తులందరికీ కూడా మంచి అనుకూలమైన కాలం. అలాగే బంగారు వర్తకులకి ప్రతిరోజు, అంటే జ్యువెలరీ షాపు, జ్యువెలరీ వర్క్ చేసేటువంటి వాళ్ళకి ప్రతిరోజు ఒక రకమైన టెన్షన్తో కూడినటువంటి వ్యాపారం జరగటం అనేటువంటిది విశేషంగా ఈ మాసంలో గోచరిస్తోంది. ఇలా అన్ని రంగాల వాళ్ళకి కొంతమందికి ప్లస్, కొంతమందికి మైనస్ ఉండేటట్లుగా గోచరిస్తున్నాయి. నా పరిజ్ఞానంలో ఉన్నంత వరకు ఏ రంగాల వాళ్ళకి ఈ మాసం బాగుంటుందో ఈ తులారాశిలో చెప్పడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా సాధారణంగా గనక ఆలోచించినట్లయితే ఈ మాసం యోగ్యమైన కాలమే. ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది. తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే తులారాశి స్త్రీలకి ఈ తులారాశి అధిపతి అయినటువంటి శుక్రుడు తన శుభదృష్టితో తన సొంత రాశిని చూడటం వలన ఈ మాసంలో స్త్రీలు అత్యంత ఉత్సాహంగా వాళ్ళ కార్యకలాపాలు నెరవేర్చుకోగలుగుతారు. అలాగే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కూడా మంచి అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళేటువంటి మాసంగా తులారాశి స్త్రీలకి ఈ మార్చి నెల చెప్పబడుతోంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి అత్యంత యోగ్యమైన కాలం. పదవులు వద్దన్నా వరించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. సినీ, టీవీ రంగ కళాకారులు, షార్ట్ ఫిలిమ్స్ చేసేటువంటి వాళ్ళకి అత్యంత ప్రజాదరణ లభిస్తుంది. అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి నిర్వహించేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం. అంటే వారికి ఈ మాసంలో వాళ్ళ వ్యాపారాభివృద్ధి కానీ, వాళ్ళ స్వతంత్ర వృత్తులు కానీ మంచి ఉచ్చస్థితిలో ఉంటాయి. లేడీ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి గొప్ప స్థాయిలో ఈ మాసంలో ఎదుగుతారని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థినులకి మంచి ఉత్తీర్ణత శాతం బాగుంది. పరీక్షలు బాగా రాయగలుగుతారు. మంచి మార్కులను కూడా పొందేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఎవరైతే సొంత ఇంటి కల కంటారో వాళ్ళకి ఇది అత్యంత యోగ్యమైన కాలం. ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కోర్టు కేసుల్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మంచి ఊరట లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం బాగా ఖర్చు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. తులారాశి స్త్రీలకి ఈ మాసం చక్కటి సన్మానాలు, సమాజ సేవా కార్యక్రమాలు చేసేటువంటి, సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు ప్రతిష్టలు చాలా విస్తృతంగా దేశ విదేశాల్లో కూడా మారుమోగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. అయితే తులారాశి స్త్రీలైనా పురుషులైనా సరే కొద్దిపాటి అనారోగ్య సమస్యలకి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే గురుశనులు సరిగ్గా ఉండరో వాళ్ళు ఈ మాసంలో వాత సంబంధమైనటువంటి సమస్యలకి, పీసీఓడి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తులారాశి స్త్రీలకైనా పురుషులకైనా జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు బాగా ఇబ్బంది పెడతాయి. వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వాహనాలు తోలేటప్పుడు ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే మనం స్ట్రైట్గా కరెక్ట్గా వెళ్తున్నాం అని అనుకోవడానికి వీల్లేదు. ఎదుటివారు కూడా ఆ మార్గంలో వచ్చేటువంటి వాళ్ళు కరెక్ట్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ ఈ మాసంలో గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. కొద్దిపాటి ఇబ్బందులు గతం నుంచి పడుతున్నటువంటి వాళ్ళు, ఆర్థికాభివృద్ధి లోపించినటువంటి వాళ్ళు, కోర్టు కేసులు రీత్యా రిస్కులు పడేటువంటి వాళ్ళు, అలాగే వివాహ యోగ్యమైన కాలం అయినప్పటికీ కూడా వివాహ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నటువంటి వాళ్ళు, తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసంలో గురువుకి, శనికి గనక పరిహారాలు పాటించగలిగితే
అన్ని రంగాల వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు వస్తాయి. గురుశనులు తులారాశికి ఇక్కడ మంచి యోగకారకులు అవుతున్నారు. వాళ్ళ అనుగ్రహాన్ని కనుక సంపాదించగలిగితే వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా, తులారాశిలో ఉన్నవాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా సరే మంచి స్థితికి చేరుకుంటారు. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభించడానికి, అర్ధాష్టమ శని దోషం పోవడానికి గతంలో నేను చెప్పినట్లుగా మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. అది కుదరని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో శనీశ్వరుడికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించండి. అలాగే నువ్వుల ఉండలు ఒక 8 తీసుకుని పంచిపెట్టండి. లేదా ఈ నువ్వుల ఉండలు 8ని మీ దగ్గరలో ఉన్నటువంటి కాలువలో కానీ నదిలో కానీ జలచరాలు తినేటట్లుగా, అంటే చేపలు ఇటువంటివి తినేటట్లుగా నదిలో కలపండి. ఇలా కలిపినట్లయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. 8 శనివారాల పాటు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి. ఇక మధ్యాహ్నం పూట కాకులకి ఆహారం పెట్టండి. ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం తులారాశి వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర పెట్టుకోండి. పసుపు రంగు దుస్తుల్ని వాడండి, లేదా పసుపు రంగు గ్యాడ్జెట్స్ని వాడండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకునేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుక్కలకి గనక ఆహారం పెట్టగలిగితే ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన పరిహారాలను పాటించి తులారాశి వాళ్ళు చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, మంచి రాజకీయ పదవులతో, రాజయోగంతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.